హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మార్నింగ్ చేసిన పప్పుచారు, బెండకాయ కర్రీ, బెండకాయ ఫ్రై ఒకసారి చూసేయండి. ముందుగా పప్పు 100 గ్రాములు పప్పు కడుక్కున్నానండి. కడుక్కొని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. 150 గ్రాములు ఉంటుందిలేండి. వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లో 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కోసుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కుక్కర్ మూత పెట్టేశాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేశాను. తర్వాత ఒక 50 గ్రాములు చింతపండు నానబెట్టుకున్నాను. ఒక అరగంట ముందే నానబెట్టేశాను చింతపండు. ఆ తర్వాత పోపుకు కావలసిన సన్నగా ఆనియన్ ఒకటి తరిగి పెట్టుకున్నాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఆవాలు, శనగబేడలు, ఒక తెల్లుల్లిపాయలు, ఒక 4 రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం ఒక ప్లేట్లో. తర్వాత రైస్ కడిగేసి రైస్ కుక్కర్లో స్టవ్ మీద పెట్టేశాను, ఉడుకుతూ ఉంటుందని. ఆ తర్వాత బెండకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను ముందే. ఒక కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు వేసి ఈ బెండకాయలు వేసేసాను. బెండకాయలు ఒకవైపు ఫ్రై అవుతూ ఉంటాయి. అవి కలుపుకుంటా ఉన్నాను. కలుపుకుంటా రైస్ చూశాను. రైస్ ఉడికిందో లేదని రైస్ చూసుకున్నాను. రైస్ ఉడకడానికి వచ్చిందండి. తర్వాత పప్పుచారు కూడా పోపు పెట్టుకున్నాను. పప్పుచారు రెడీ అయిపోయింది. మళ్ళీ బెండకాయలు ఒకసారి ఫ్రై చూస్తే సగానికి పైన ఫ్రై అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని పెట్టానండి. బెండకాయ ఫ్రై మాకు ఉదయాన్నే లంచ్ బాక్సుల్లో కావాలని చెప్పి హడావుడిగా చేసుకుంటాము. పిల్లలు, మా అమ్మాయి అందరూ బయటకి కాలేజీకి పోయేవాళ్ళండి. లంచ్ బాక్సుల్లోకి తీసుకోవాలని చెప్పి హడావుడిగా చేసుకుంటాము మేము. ఇంకా తొందరగా రైసు, పప్పుచారు, బెండకాయ ఫ్రై మొత్తం చేసుకోవాలని చెప్పి చేసుకుంటా ఉన్నాము. ఇంకా ఫ్రై కూడా బాగా అయిపోయింది. అయిన తర్వాత కొబ్బరి కారం మేము ముందే దంచి పెట్టుకుంటాము. ఆ కొబ్బరి కారము ఒకసారి కలుపుకొని బాగా 3 టేబుల్ స్పూను కొబ్బరి కారం వేసి బాగా కలుపుకున్నాను. పప్పుచారు కూడా దించేసి పెట్టేశాను. ఇంకా ఫ్రై కూడా ఒకసారి బాగా కొబ్బరి కారం కలిపి పెట్టుకొని సిమ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్ మీద పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా అయిపోయిందండి. రైస్ కూడా చల్లారబెట్టడానికని ఒక ప్లేట్లో తీసుకున్నాను.